ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తులో ఈ వారం గ్రహఫలం కార్యక్రమానికి స్వాగతం. మే 10వ తేదీ నుండి 16వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశుల వారికి ఉండే శుభాశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. ఇక 13వ తేదీ హనుమత్ జయంతి అయినటువంటి సందర్భంగా ఆంజనేయుని ద్వాదశ రాశుల వారు ఏ విధంగా సేవించాలో ఆ విశేషాలని, దాంతోపాటు మేషరాశి వారు ముఖ్యంగా యువతరం ఉద్యోగ ప్రాప్తి కోసం, విద్యా లాభం కోసం, ఇతరమైనటువంటి శ్రేయస్సులు పొందడానికి ఏ విధంగా ఏ పద్ధతుల్ని ఆశ్రయించాలో వాటితో పాటు 17వ తేదీన పుట్టినటువంటి వారు ఏ లక్షణాలతో ఉంటారు, ఏ రంగంలో రాణిస్తారు, ఏ దైవాన్ని పూజించాలి వంటి విశేషాలను తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన మన్మథనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, బహుళపక్షం. ఇక ఈ వారంలో ముఖ్యమైన రోజుల్ని చూస్తే 13వ తేదీ హనుమత్ జయంతి, 14వ తేదీ ఏకాదశి, 16వ తేదీ మాస శివరాత్రి, శని త్రయోదశి. ఇక క్రమంగా మేషాది ద్వాదశ రాశుల వారి ఫలితాలని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు చతుర్థంలో ఉన్నాడు, శని అష్టమంలో ఉన్నాడు, రాహుకేతువులు షష్ఠ ద్వాదశ స్థానాల్లో ఉన్నారు. కాబట్టి అశ్విని నక్షత్ర జాతకులు తప్పక ఇతరుల యొక్క పనిని నెత్తిమీద వేసుకోవాల్సిన అవసరానికి గురవుతారు. సున్నితంగా తిరస్కరించడం ఈ వారం ఎంతైనా అవసరం. భరణీ నక్షత్ర జాతకులకి తాము తప్పక ఇతరుల పనిలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం వచ్చి తీరుతుంది. అయినప్పటికీ కూడా దానిలో జోక్యం చేసుకోకపోవడం మంచిది. కృత్తికా నక్షత్ర జాతకులు విద్యార్థులైనట్లయితే వాళ్ళ బుద్ధి విద్య మీద నుంచి చంచలత దృష్టితో వేరు విద్య మీదకి మారడం కానీ, లేదా స్నేహితుల అభిప్రాయాలకి విలువ ఇవ్వడం కానీ జరుగుతుంది. ముఖ్యంగా అలాంటి ఆలోచనలు ఏమాత్రమూ చేయకుండా పదే పాత పద్ధతిలో కొనసాగడం చాలా చాలా అవసరం. సరస్వతి అష్టోత్తర శతనామాన్ని గడుపుతూ ఉండడం మంచిది. 13వ తేదీ హనుమత్ జయంతి అయినటువంటి కారణంగా స్వామి కదడీ ఫల ప్రియుడు, అంటే అరటి పండ్లని ఇష్టపడేటటువంటి వాడు కాబట్టి 12 అరటి పండ్లని హనుమత్ జయంతి రోజున దేవాలయానికి సమర్పించడం ఉత్తమం. ముఖ్యంగా ఈ వారం ఈ రాశివారు అనుభవజ్ఞుల ఆలోచనల్ని మాత్రమే పరిగణించాలి తప్ప తమ సొంత ఆలోచనలకి స్థానాన్ని ఇవ్వకూడదు. ఇక ఈ వారం వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు తృతీయంలో ఉన్నాడు, శని సప్తమంలో ఉన్నాడు, రాహు కేతువులు పంచమ, ఏకాదశ స్థానాల్లో ఉన్నారు. కృత్తికా నక్షత్ర జాతకులకి విపరీతమైనటువంటి నిర్వేదం, నిరుత్సాహం గోచరిస్తుంది. మనసులో కాదు, ఉత్సాహాన్ని నింపుకుని వెళ్ళాలి అనే అభిప్రాయంతో ఉండడం ఎంతైనా అవసరం. రోహిణీ నక్షత్ర జాతకులకు ఒక చిన్న అబద్ధం ఆడితేనో, లేక ఓ చిన్న మోసాన్ని చేస్తేనో ప్రస్తుతం వచ్చినటువంటి సమస్య నుంచి బయటపడిపోవచ్చు అనే ఆలోచన కలుగుతుంది. అది ఏమాత్రమూ సరైనటువంటి ఆలోచన కాదు అని గ్రహించాలి. మృగశిర నక్షత్ర జాతకులకి ఏదో తమలో అనారోగ్యం ప్రవేశించిందేమో అనే భయం అనుక్షణం వేలాడుతూ ఉంటుంది. ఏ విధమైన అనారోగ్యం శరీరానికి రాలేదు, మనసుకి మాత్రమే వచ్చిందని గ్రహించుకుని అలాంటి అనారోగ్యకరమైనటువంటి ఆలోచనని చేయొద్దు. దుర్గా అష్టోత్తర శతనామ పఠనాన్ని చేయడం మంచిది. 13వ తేదీ హనుమత్ జయంతి కాబట్టి ఆంజనేయుడు ఫలప్రియుడు కాబట్టి 12 ద్రాక్ష పండ్లకు తగ్గకుండా స్వామికి నివేదించడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం నిరుత్సాహంగా ఉండడం కోసం ఉత్సాహవంతులతో లేదా విజయాన్ని సాధించిన వారితో పరిచయాన్ని పెంచుకోవాలి. ఈ వారం మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ద్వితీయంలో ఉన్నాడు, శని షష్ఠంలో ఉన్నాడు, రాహుకేతువులు చతుర్థ, దశమ స్థానాల్లో ఉన్నారు. మృగశిర నక్షత్ర జాతకులకి అధికారులతో తప్పక వ్యతిరేక భావం కొనసాగుతూ ఉంటుంది. అయినప్పటికీ కూడా ఆ పై ఉన్నటువంటి వ్యక్తి అధికారి కాబట్టి మౌనంగా తమ పనిని తాము చేసుకుంటూ వెళ్ళిపోవాలి తప్ప పేచీ పడడం అవసరం కాదు, సరైనటువంటి విధానము కాదు. ఆర్ద్ర నక్షత్ర జాతకులు తాము అనుకున్నటువంటి ఏ పనిని ఆచరణలోనికి పెట్టలేకపోతారు. అంత మాత్రం చేత నిరుత్సాహం మాత్రం పడద్దు. తప్పక సరైనటువంటి వ్యక్తి మిమ్మల్ని త్రోవలోనికి తీసుకుపోగలుగుతాడనే యథార్థంతో, విశ్వాసంతో ఉండండి. పునరోసు నక్షత్ర జాతకులకి అపరిచితులైనటువంటి వ్యక్తులు వచ్చి ఇంత చేస్తాం అంత చేస్తాం అనేటటువంటి అవసరం బాగా కనిపిస్తోంది. ఏమాత్రం వారిని నమ్మకుండా మీదైనటువంటి ధైర్యంతో మీ కార్యాన్ని మీరు సాధించుకోండి. ఇతరుల్ని మాత్రం నమ్మి మోసపోవద్దు. ఈ వారం అన్నపూర్ణ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ ఉండాలి. ఆంజనేయుడు ఫలప్రియుడు కాబట్టి ఈ నెల 13వ తేదీ హనుమత్ జయంతి కాబట్టి ఆంజనేయునికి 12 పనస తొనలకి తగ్గకుండా నివేదించడం చాలా ఉత్తమం.
ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం తమ వాదన నిజమే అనేటటువంటి దృష్టితో దూసుకుపోవడం కాకుండా శాంతంతో ఉండడం అవసరం. ఇక ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే గురువు ప్రథమంలో ఉన్నాడు, శని పంచమంలో ఉన్నాడు, రాహు కేతువులు తృతీయ నవమ స్థానాల్లో ఉన్నారు. పునరుసు నక్షత్ర జాతకులు అనారోగ్యం ఉంది అనేటటువంటి భయాన్ని పూర్తిగా వీడుతారు, పరమ ధైర్యంగా గడపగలుగుతారు. కానీ మీకు అనారోగ్యం ఉందంటూ ఎవరైనా సూచించినట్టయితే అంగీకరించకండి దయచేసి. పుష్యమి నక్షత్ర జాతకులు అనవసరమైనటువంటి విషయాల్లో తల దూర్చి ఇబ్బంది పడుతూ మెల్లగా ఆ కష్టం నుండి బయటపడతారు. తిరిగి ఎంత ఒత్తిడి వచ్చినా ఆ కష్టాన్ని తెచ్చుకోవడం కోసం మాత్రం ప్రయత్నాన్ని చేయొద్దు. గత అనుభవాన్ని గమనించుకుని ఉండండి. ఆశ్లేష నక్షత్ర జాతకులు వస్తు వాహనాలను కొనుక్కొని సుఖంగా ఉంటారు. రుణం మీద వస్తువుని కానీ వాహనాన్ని కానీ కొనుక్కున్నా అది సరైనటువంటి ఆలోచనే అనుకోండి తప్ప అది సరికాని ఆలోచన అని మాత్రం అనుకోవద్దు. లలిత అష్టోత్తర శతనామ పఠనం చేయడం చాలా ఉత్తమం. 13వ తేదీ హనుమత్ జయంతి కాబట్టి ఆంజనేయుడికి ప్రీతికరమైనటువంటి వడమాలని సమర్పించడం చాలా చాలా ఆనందకరంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం మంచి రోజులు రాబోతున్నాయనేటటువంటి ధైర్యంతో గడపండి. ఇక ఈ వారం సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ద్వాదశంలో ఉన్నాడు, శని అర్ధాష్టమంలో ఉన్నాడు, రాహుకేతువులు ద్వితీయ అష్టమ స్థానాల్లో ఉన్నాయి. మఖా నక్షత్ర జాతకులు తమకి సంబంధించినటువంటి అధికారులతో విపరీతమైన ప్రశంసల్ని పొందుతారు. అయినప్పటికీ కూడా చనువు మరింత పెంచుకోకుండా ఎంత దూరంలో ఉండాలో అధికారులతో అంత దూరంలో ఉండడం ఎంతైనా అవసరం. పూర్వ ఫల్గుని నక్షత్ర జాతకులైనటువంటి వారికి వివాహాదులు అనుకూలిస్తాయి. అలాగే సంతానవంతులు కూడా అయ్యేటటువంటి అవకాశం కనిపిస్తోంది స్పష్టంగా. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులకి రుణం లభిస్తుంది, సరైనటువంటి సమయానికి లభిస్తుంది. సకాలానికి లభించినటువంటి రుణం ద్వారా వస్తువాహనాలతో పాటు క్షేత్రాలని అంటే పొలాలని కూడా కొనుక్కోగలిగిన అవకాశం తప్పక సమకూరుతుంది. ఆంజనేయ అష్టోత్తర శతనామ పఠనం చేస్తూ గడపడం ఉత్తమం. ఆంజనేయునికి వడపప్పు చాలా ఇష్టం కాబట్టి వడపప్పుని చక్కగా ఏర్పాటు చేసి దేవాలయానికి సమర్పించడం చాలా చాలా ఆనందం కలిగిస్తుంది. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం శరీర శ్రమని తగ్గించుకుంటూ వీలైనంత వరకు ఆరోగ్యానికి సహకరించుకోగలుగుతూ ఉండాలి. ఈ వారం కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ఏకాదశంలో ఉన్నాడు, శని తృతీయంలో ఉన్నాడు, రాహుకేతువులు ప్రథమ సప్తమ స్థానాల్లో ఉన్నారు. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులు తమదైనటువంటి సమయం చాలా విలువైనదని గ్రహించి వృధా చేయడానికి ఎవరైనా వచ్చినట్టయితే సున్నితంగా ఆ విషయాన్ని చెప్పి వారిని పంపించుకోవడం ఎంతైనా అవసరం ఈ వారంలో. హస్త నక్షత్ర జాతకులు అనవసరమైనటువంటి ఆందోళనకి గురి అయ్యేటటువంటి అవకాశం ఇతరుల ఉద్యోగుల ద్వారా లభించే పద్ధతి కనిపిస్తోంది. అంత మాత్రం చేత ఆందోళన పడకుండా శాంతంగా నిదానంగా సమాధానాన్ని చెప్పగలిగినట్టయితే ఏ విధమైన కష్టము రాదని గ్రహించుకోగలగాలి. చిత్తా నక్షత్ర జాతకులకి అనారోగ్యం ఉండదు, ఏ విధమైన కష్టము కలగదు. వస్తువాహనాలని కొనుక్కోలేకపోతున్నాం అనేటటువంటి చిన్నదైన నిర్వేదన లోపల ఉండవచ్చు, కానీ అది కొనుక్కోకపోవడం శ్రేయస్కరమనే విషయం తర్వాతి కాలంలో తెలుస్తుంది. గణేష అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం ఎంతైనా అవసరం. ఆంజనేయునికి తమాలపత్ర పూజ అంటే తమలపాకులతో పూజ చాలా ప్రియమైనది కాబట్టి అవకాశం ఉన్నంతలో యథాశక్తిలో తమలపాకుల పూజ చేయించుకోవడం మంచిది. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఆవేశాలకి దూరంగా ఉండడం చాలా చాలా మంచిది. ఇక ఈ వారం తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు దశమంలో ఉన్నాడు, శని ద్వితీయంలో ఉన్నాడు, రాహుకేతువులు ద్వాదశ షష్ఠ స్థానాల్లో ఉన్నారు. చిత్తా నక్షత్ర జాతకులు తమ తోటి ఉద్యోగులతో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండడం శ్రేయస్కరం తప్ప చనువుని విపరీతంగా పెంచుకోవడం కానీ లేదా పూర్తిగా మాట్లాడకుండా ఉండడం కానీ ఏమాత్రమూ సరికాదనే యథార్థాన్ని గ్రహించుకోగలగాలి. లేని పక్షంలో కొత్తదైనటువంటి నింద వచ్చి పడే ప్రమాదం బాగా కనిపిస్తోంది. స్వాతి నక్షత్ర జాతకులు క్రయ విక్రయాదుల్లో ఓ నిర్ణయానికి వెంటనే రాకూడదు. ఆలోచించి తరువాత తెలియజేస్తామని చెప్పడం ఎంతైనా మంచిది. విశాఖ నక్షత్ర జాతకులు ఇతరుల యొక్క ఆలోచనలకి తల ఒగ్గి కానీ ఒకరి మార్గదర్శకత్వంలో కానీ నడవడం కాకుండా తాము జీవితాన్ని నష్టపోతున్నామేమో అనేటటువంటి స్పష్టమైన ఆలోచనని తమకి తాము ఆత్మపరీక్ష చేసుకుని ఆలోచించుకోవడం మంచిది. ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం చాలా ఉత్తమం. ఆంజనేయుడు ఫలప్రియుడు కాబట్టి
12 పనస తొనలని ఆంజనేయ స్వామి ఆలయానికి సమర్పించడం కనీస విధిగా భావించాలి. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఏమాత్రమూ అభిమాన పడకుండా తప్పుని తప్పుగా కానీ అంగీకరించుకున్నట్లయితే అన్ని కష్టాలు తొలగిపోతాయనే యథార్థాన్ని గమనించుకోగలగాలి. ఇక ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు నవమంలో ఉన్నాడు, శని ప్రథమంలో ఉన్నాడు, రాహుకేతువులు ఏకాదశ పంచమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా విశాఖ నక్షత్ర జాతకులు విపరీతమైనటువంటి ధనాన్ని సంపాదించగలుగుతారు. క్షేత్రాలని స్థలాలని తీసుకుంటారు, కానీ మానసికమైనటువంటి వ్యగ్రతతో ఉంటారు. కొద్దిగా ఆలోచించుకుని దైవ ధ్యానాన్ని కానీ చేసుకోగలిగినట్టయితే పరిస్థితులన్నీ చక్కబడతాయనే యథార్థాన్ని గమనించుకోగలగాలి. అనురాధ నక్షత్ర జాతకులు ఎంత శాంతంగా ఉందామని ప్రయత్నించినప్పటికీ కూడా పరిస్థితుల అననుకూలత కారణంగా అకస్మాత్తుగా ఆవేశం వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఏవైనా అణుచుకోవడం ఈ వారానికి శ్రేయస్కరం. జ్యేష్ఠ నక్షత్ర జాతకులకి అన్ని విధాలైన సౌకర్యాలు ఉన్నప్పటికీ కూడా భర్తకి భార్యతో, భార్యకి భర్తతో అననుకూలత ఉండేటటువంటి ప్రమాదం కారణంగా మానసిక సుఖ శాంతులు లోపించవచ్చు తాత్కాలికంగా. రాజరాజేశ్వరి అష్టోత్తర శతనామ పఠనాన్ని చేయడం మంచిది. 13వ తేదీ హనుమత్ జయంతి కాబట్టి ఆంజనేయ స్వామికి సింధూరాన్ని దేవాలయానికి సమర్పించి సంపూర్ణంగా సింధూర లేపనాన్ని చేయించడం చాలా మంచిది. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం సంయమనంతో వ్యవహరించాలి. ఇక ఈ వారం ధనురాశి వారి ఫలితాన్ని పరిశీలించి చూస్తే గురువు అష్టమంలో ఉన్నాడు, శని ద్వాదశంలో ఉన్నాడు, రాహుకేతువులు దశమ చతుర్థ స్థానాల్లో ఉన్నారు. మూలా నక్షత్ర జాతకులకి భార్య అయితే భర్తతో, భర్త అయితే భార్యతో అననుకూలత ఏర్పడేటటువంటి ప్రమాదం మాటల కారణంగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎవరు మాట్లాడినా మరొకరు తేలికగా తీసుకోవడం చాలా చాలా అవసరం జీవితానికి. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకి క్రింది ఉద్యోగులతో విపరీతమైనటువంటి ఆందోళన కలిగే అవకాశం కనిపిస్తోంది. కాబట్టి వచ్చినటువంటి కష్టాన్ని తేలికగా తొలగించుకోవడానికి తప్పుని అంగీకరించడం కానీ, శాంతంగా ఉండడం కానీ, ఈ రెంటిలో ఏదో ఒక ఉపాయాన్ని అనుసరించడం అభిలషణీయం. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి పరిస్థితి అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఆవేశం కారణంగా కానీ, లేదా మరేదైనటువంటి దురాలోచన కారణంగా కానీ పరిస్థితులు మరో విధంగా సంక్రమించేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కాబట్టి మౌనంగా, శాంతంగా అనుభవజ్ఞుల్ని సంప్రదించి పరిష్కరించుకోవడం తేలిక తప్ప న్యాయస్థానానికి వెళ్ళడం ఏమాత్రం సరికాదు. లక్ష్మీ అష్టోత్తర శతనామ పఠనం చేయడం చాలా మంచిది. 13వ తేదీ హనుమత్ జయంతి అయినటువంటి కారణంగా ఆంజనేయునికి అష్టోత్తర శతనామ పూజని చేస్తూ మల్లెపూలతో ఆ పూజని ముగించడం చాలా చాలా అవసరం ఈ రాశివారికి. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం కాలం సరి లేదు అనేటటువంటి విషయాన్ని అనుక్షణం గుర్తుంచుకుంటూ మెలగాలి. ఇక ఈ వారం మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించి చూస్తే గురువు సప్తమంలో ఉన్నాడు, శని ఏకాదశంలో ఉన్నాడు, రాహుకేతువులు నవమ తృతీయ స్థానాల్లో ఉన్నారు. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు తల్లిదండ్రుల విషయంలో కానీ, క్షేత్రాలు అలాగే భూములు అమ్మేటటువంటి విషయంలో కానీ, ఇంటిని ఇతరమైనటువంటి వాటి గురించిన ఒక నిర్ణయాన్ని శాశ్వతంగా తీసుకునే విషయంలో కానీ ఒక వారం పాటు ఆలోచనని వాయిదా వేసుకోవడం మంచిది. శ్రవణ నక్షత్ర జాతకులు ఉద్యోగం గురించిన ప్రయత్నం కానీ, వ్యాపారానికి సంబంధించిన అభివృద్ధి చేసేటువంటి ప్రయత్నాన్ని కానీ, ఇతరులతో చర్చించకుండా తమలో తాము తమ కుటుంబ సభ్యులతో ఆలోచించుకుని నిర్ణయం చేసుకోవడం మంచిది తప్ప ఇతరులకి అవకాశాన్ని ఇవ్వడం సరికాదు. ధనిష్ట నక్షత్ర జాతకులు పెట్టుబడుల విషయంలో భారీగా పెట్టుబడులు పెట్టడం ఏమాత్రం సరికాదు. తగినంతగా పెట్టుబడి పెట్టుకుని వ్యాపారాన్ని చేసుకోవడం అవసరం. నవగ్రహ స్తోత్ర పఠనాన్ని చేస్తూ ఉండడం అవసరం. ఆంజనేయునికి అమోఘమైన నవనీతంతో సంపూర్ణమైన లేపనం అంటే వెన్నని పూసి మన్యుసూక్తంతో అద్భుతమైన అభిషేకాన్ని చేయించడం వీరికి కలిసి వచ్చేటువంటి విధానాన్ని ఇస్తుంది. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం పట్టుదలే మన విజయ రహస్యం అని ఏమాత్రం అనుకోకూడదు. ఇక ఈ వారం కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు షష్ఠంలో ఉన్నాడు, శని దశమంలో ఉన్నాడు, రాహుకేతువులు అష్టమ ద్వితీయ స్థానాల్లో ఉన్నారు. ధనిష్ట నక్షత్ర జాతకులు అనారోగ్యం రాకుండా ఉండేందుకు తగినటువంటి ఆరోగ్య సూత్రాలన్నింటినీ పాటించి అనారోగ్యాన్ని పూర్తిగా తరిమి కొట్టగలుగుతారు. చెప్పుకోదగినటువంటి విషయం ఇది. శతభిష నక్షత్ర జాతకులకి ఆందోళన కలుగుతుందనే యథార్థాన్ని తెలిసి ఆందోళన దిశగా ప్రయత్నించకుండా తమని తాము తప్పించుకోగలుగుతారు. పూర్వభద్ర నక్షత్ర జాతకులు
కుటుంబంలో వచ్చినటువంటి సమస్యని ఒకసారి గమనించి ఆ సమస్య రాకుండా ఉండేందుకు తెలివైనటువంటి ఉపాయంతో పరిష్కరించుకోగలుగుతారు. మొత్తానికి ఈ రాశివారు ఈ వారం చాలా ఉపాయాలతో చక్కగా సమస్యల్ని పరిష్కరించుకోగలుగుతారు. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠించడం ఉత్తమం. ఆంజనేయుడు ఫలప్రియుడు కాబట్టి, ఆంజనేయుని నామాలు 12 కాబట్టి నామానికి ఒక్కొక్క మామిడి ఫలం, తీయ మామిడి పండు చొప్పున ఆంజనేయ స్వామికి సమర్పించడం చాలా చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం తమ కష్టాన్ని దంపతులు ఇరువురు మాత్రమే కలిసి పరిష్కరించుకోవాలి తప్ప మూడవ వ్యక్తిని రానియకుండా చూసుకోగలగాలి. ఇక ఈ వారం మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు పంచమంలో ఉన్నాడు, శని నవమంలో ఉన్నాడు, రాహుకేతువులు సప్తమ ప్రథమ స్థానాల్లో ఉన్నారు. పూర్వభద్ర నక్షత్ర జాతకులు తమకి సంబంధించిన ఊహలన్నింటినీ తామే చేసుకుని తమకి సంబంధించిన ముఖ్యులతో దాని గురించిన చర్చ చేసి సరైనటువంటి విధానంలో సమస్యని పరిష్కరించుకుని కార్యక్రమాన్ని నడిపించుకోగలుగుతారు. ఉత్తరాభద్ర నక్షత్ర జాతకులు తృప్తి ముఖ్యమనేటటువంటి అభిప్రాయంతో అత్యాశకి పోనే పోరు, జీవితాన్ని సరైనటువంటి పథంలో నడిపించుకునేందుకు తగిన మార్గాన్ని ఎన్నుకోగలుగుతారు. రేవతి నక్షత్ర జాతకులు సంతానానికి సంబంధించినటువంటి శుభవార్తల్ని వింటూ సుఖంగా ఆనందంగా గడుపుకోగలుగుతారు. ఈ వారం అంతా కూడా సుబ్రహ్మణ్య స్తోత్రాన్ని పఠిస్తూ గడపడం ఉత్తమం. ఆంజనేయ స్వామికి ఇష్టమైనటువంటి రంగు సింధూరపు రంగు కాబట్టి సింధూరపు రంగు వస్త్రాలని ఆంజనేయ స్వామికి కట్టించి ఆ రూపాన్ని దర్శించి అష్టోత్తర శతనామ పూజని చేయించుకోవడం చాలా చాలా అదృష్టాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా ఈ రాశివారి ఈ వారం తృప్తి ముఖ్యం అనేటటువంటి యథార్థాన్ని మర్చిపోకూడదు, అత్యాశకి పోరాదు. యువత భవిత శీర్షికలో మేషరాశి వారు అంటే అశ్విని 4 పాదాల వారు, భరణి 4 పాదాల వారు, కృత్తిక 1వ పాదం వారు తమ వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని పొందుకోవడానికి, అలాగే శత్రుజన ఘోష తొలగడానికి ఏం చేయాలో ఇప్పుడు వివరంగా చూద్దాం. మేషం రవికి బాగా ఇష్టమైనటువంటిది కాబట్టి మంచి బుద్ధిబలం కలగడం కోసం శరీరానికి సంబంధించి సూర్య నమస్కారాలను చేయడం ఎంతైనా శ్రేయస్కరం, కనీసం వారం రోజుల పాటైనా. ఇక సూర్యునికి సంబంధించినటువంటి ప్రదక్షిణాన్ని చేయడం కోసం నవగ్రహ ఆలయానికి వెళ్ళి, అంటే సూర్యుని యొక్క ప్రతిమకి ప్రదక్షిణాన్ని మాత్రమే చేయలేం కాబట్టి శివాలయానికి వెళ్ళి నవగ్రహ మండపానికి 12 ఆదిత్యుల సంఖ్యకి 12, సూర్యుడు 6 సంవత్సరాల కాలం పాటు ఉంటాడు కాబట్టి మరో 6 కలిపి 18 ప్రదక్షిణల్ని ప్రతిరోజు చొప్పున ఈ వారమంతా చేయడం చాలా కలిసి వచ్చేటటువంటి అవకాశాన్ని ఇస్తుంది. సూర్యునికి ఇష్టమైనటువంటిది పాయసం కాబట్టి ఇంట్లో ఉన్న భార్యతో కానీ తల్లితో కానీ పాయసాన్ని నివేదన చేసేటటువంటి సందర్భంలో సూర్యునికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. ఈ శ్లోకాన్ని ఒక్కమారు అనుకుని రోజంతా ఈ వారం రోజుల పాటు అలా మనసులో అనుకుంటూ ఉంటే అమోఘమైన బుద్ధిబలం చేకూరుతుంది. శని దోషం వాళ్ళకి ఏమాత్రమూ కలగదు. ఈ విధమైన ఆచరణల ద్వారా వృత్తిలో, ఉద్యోగంలో, వ్యాపారంలో కొత్త ఆలోచనల్ని చేయడంలో అభివృద్ధిని తప్పక సాధించి తీరుతారు. అసలు భర్తని మించిన దైవం లోకంలో లేడు. నాతో విశిష్టం పశ్యామి బాంధవం విమృశంచహం సర్వత్రయోగ్యం వైదేహి తపకృత విహావ్యయం. ఎంతో కాలం నుంచి చేసిన కొన్ని వేల సంవత్సరముల తపస్సు యొక్క ఫలితం ఎక్కడుంటుంది? తనతోనే ఉంటుంది. నీ చేసిన తపస్సు ఎక్కడుంటుంది? నాలోనే ఉంటుంది, నా నోటి మాటగా ఉంటుంది. నేను చేసిన తపస్సు నన్ను సర్వదా కాపాడుతూ ఉంటుంది. చేసిన తపస్సు తనలోనే ఉన్నట్టు ఒక ఆడదాని కొన్ని కోట్ల సంవత్సరముల తపస్సే ఆమె కంటి ముందు కనపడుతున్న భర్త. తన తపస్ ఫలితానికి తాను దూరం అయిపోవడం ఎటువంటిదో తన భర్తకి దూరంగా ఉండడం అటువంటిది. కానీ సీత, నువ్వు రాముణ్ణి అనుగమించావు, రాముడితో కలిసి ఉంటున్నావు. చాలా గొప్పగా ఉందమ్మా, నాకెంతో సంతోషంగా ఉంది. ఈ సందర్భంలో ఒకటి చెప్తాను. భర్తలందరూ మంచివాళ్ళు అవ్వాలని లోకంలో లేదు. చాలామంది ధూర్తులైన భర్తలు ఉంటారు, వ్యసనపరులైన భర్తలు ఉంటారు, భార్యని చిన్నతనం చేసే భర్తలు ఉంటారు. అయినా
భర్త యందు దైవాన్ని చూచి అనుగమించినటువంటి పతివ్రత ఉన్నదే, ఆమె మాత్రం ఈశ్వరుణ్ణే పొందుతుంది. భర్త చెడ్డవాడు కావచ్చు, భర్త నరకానికి పోవచ్చు, భార్య పరమేశ్వరుని యందు ఐక్యమవుతుంది. కారణం ఆమె పాతివ్రత్యమేనమ్మా, ఎవరి కర్తవ్యత నిష్ట వాళ్ళది అని. రాముడితో ఎలా రాగలిగావు అంతమందిని విడిచిపెట్టి? నీ మనసుకి ఎప్పుడూ కష్టం కలగలేదా అని అడిగింది. ఎవరు అడిగింది? అనసూయ. ఏ సామాన్యమైన తల్లి అడగలేదు. అనసూయమ్మతో మాట్లాడేటప్పుడు దాచినా ఆవిడ పట్టుకోగలదు. సీతమ్మ తల్లింది, అమ్మా కిం పునర్శ్లాఘగుణోత్తమ, మహానుభావుడమ్మా నా భర్త, సానుక్రోశో జితేంద్రియ, స్థిరానురాగో ధర్మాత్మ, మాతృవత్ పితృవత్ ప్రియ. ఇది ఒక భార్య దగ్గర భర్త పొందవలసినటువంటి స్థితి. ఆవిడంది, కిం పునర్యో గుణశ్లాఘ్య, నా భర్త గుణములను ఎన్ని మాటలు పొగిడినా సరిపోదమ్మా. అసలు గుణం కనపడాలి కానీ భర్తలో ప్రేమ ఉండాలి కానీ గుణములు తప్పేం కనపడతాయి? నా భర్త గుణములు ఎన్నమ్మా, ఎంత పొగిడినా చాలవమ్మా. అంతటి మహానుభావుడు నా భర్త. పైగా సానుక్రోశో జితేంద్రియ, ఇంద్రియములను గెలిచినవాడు. ఎక్కడ పడితే అక్కడ, ఎవరిని పడితే వాళ్ళని, ఏ చూపు పడితే ఆ చూపు నా భర్త చూడడు. దశరథ మహారాజు గారు భార్యగా చూసిన ఎవరినైనా నా భర్త తల్లిగానే చూశాడు. ఇంకా చెప్పనా అమ్మా, సానుక్రోశో జితేంద్రియ, ఆయన స్థిరానురాగో, ఆయన ప్రేమ ఇవాళ ఉండడం, ఏదో ఆయనకు అనుకూలమైనటువంటి పని జరిగింది కదా అని ప్రేమగా ఉండడం, ఏదో చిన్న తేడా వచ్చింది కదా అని కోప్పడిపోవడం నా భర్తకి తెలియవమ్మా అందావిడ. నేను ఏదైనా పొరపాటు చేస్తే పాపం తెలియనితనం కదూ, చిన్నది కదూ, తెలియనితనం చేసింది, చెప్తే సర్దుకుంటుందని ప్రేమిస్తాడమ్మా. అంతేకాని నేను తప్పు చేశానని కోప్పడ్డు సుమా. నా తల్లి అంటే నాకెంత ప్రేమో. నీ తల్లిని ఎందుకు ప్రేమిస్తావు అని అడిగితే కారణం ఏం చెప్పను? నీ తండ్రిని ఎందుకు ప్రేమిస్తావు అంటే కారణం ఏం చెప్పను? అలాగేనమ్మా, మాతృవత్ పితృవత్ ప్రియ, అమ్మలా నాన్నలా నాకు నా భర్త అంటే పిచ్చి ప్రేమమ్మా. అమ్మా, లోకంలో వ్యసనపరుల్ని, ధూర్తుల్ని, తప్పు పనులు చేసే వాళ్ళని కూడా అనువర్తించి పాతివ్రత్యంతో నిలబడిన మహాతల్లులు ఉన్నారు. వాళ్ళు గొప్పవాళ్ళు, కానీ ఇంత గొప్పవాడైన భర్తని అనుగమించడం గొప్ప విషయమా అమ్మా? నేనేం గొప్పదాన్ని కాదమ్మా అంది సీతమ్మ. అది నా భర్త గొప్పతనం అమ్మా. అటువంటి వాడిని విడిచి ఉండలేక వచ్చాను తప్ప, ధూర్తుడైన అనువర్తించిన వాళ్ళు ఉన్నారే, వాళ్ళు గొప్పవాళ్ళు. అంటే యథార్థానికి సీతమ్మ వేలు మీరు ఎటువైపు చూసింది అన్నప్పుడు అప్పటికి కథ జరగకపోయినా ఎవరిని చెప్పాలి? మండోదరిని చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి అమ్మ అటువంటి భర్తమ్మ నాకు అంటే పొంగిపోయింది తల్లి అనసూయమ్మ. అసలు నీకు ఇంత మర్యాద ఎలా వచ్చిందని అడిగింది. అడిగితే ఆవిడ చెప్పిందమ్మా, పాణిప్రదాన కాలేచ యత్పురాత్యగ్ని సన్నిధౌ అనుశిష్టాజనన్యాస్మి వాక్యం తదపి మే ధృతం. అమ్మా, మా అమ్మ రాముడితో నాకు పాణిగ్రహణం జరిగేటప్పుడు, మా ఇద్దరి పాణిగ్రహణం జరుగుతున్నప్పుడు కూడా, అమ్మా భర్తే దైవము సుమా, భర్తని అనువర్తించాలి సుమా, భర్త మీద చాడీలు చెప్పకూడదు సుమా, భర్త యందు దోషములను మాత్రమే చెప్తూ విమర్శ చేయకూడదు సుమా, భర్త యందు భక్తి ప్రేమ పెంచుకోవాలి సుమా అని చెప్తూనే ఉందమ్మా. అంటే ఆడపిల్లకి సంస్కారం ఎక్కడ ఏర్పడాలని హృదయం సీతమ్మది? పుట్టింట నేర్పబడాలి. పుట్టింటి వాళ్ళకే మాట్లాడడం చేత కాకపోతే, ప్రతీదీ హాస్యాస్పదమైతే ఆ ఇంటి ఆడపిల్లకి సంస్కారం ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి అనుశిష్టాజనన్యాస్మి, మా అమ్మ నాకు నేర్పిందమ్మా, నా బుద్ధినంతటినీ సంస్కరించింది. పాణిప్రదాన కాలేచ, ఆఖరికి పాణిగ్రహణం జరుగుతున్నప్పుడు కూడా నాకు పరాకు చెప్తూనే ఉంది. అందుకనమ్మా అటువంటి రామచంద్రమూర్తిని నేను ప్రేమించకపోవడం ఏమిటమ్మా? అనువర్తించడం పెద్ద గొప్ప విషయమే ఉందమ్మా అంది. అంటే ఆ తల్లి అనసూయ పొంగిపోయి, అమ్మా నాకెంత సంతోషంగా ఉందో సీతమ్మ నిన్ను చూస్తే, నీ భర్త మీద నీకు ఉన్న ప్రేమకి పరవశించిపోతున్నానమ్మా. ఇదిగో ఎప్పటికీ కూడా సువాసనలు విరజిమ్మేటటువంటి అంగరాగములను నీకు ఇస్తున్నాను, మెడలో వేసుకునే పుష్పహారములను ఇస్తున్నాను. అమ్మా వీటన్నిటినీ ధరించి నువ్వు రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళు, రామచంద్రమూర్తి సంతోషించాలండి. ఎంత గుంభనం! ఒక భార్య అలంకారానికి ప్రీతి చెందవలసిన వాడు భర్త.
ఇంకెవరో ప్రీతి చెందడానికి అలంకారం చేసుకోవడం అసంబద్ధమైన విషయం. అందరూ బాగుండాలని సీతమ్మ అలంకారం చేసుకోదు, భర్త సంతోషానికి అలంకారం చేసుకుంటుంది. నేను ఇలా ఉంటే ఆయనకి బాగుంటుంది, ఆయన కంటికి నేను బాగున్నానా ఇలా ఉంటే, అదొక్కటే. ప్రేమ వలనేమైంది, ఎలా ఉన్నా బాగుంటుంది సీతమ్మ రాముడికి. అందుకే దాంపత్యం ప్రారంభంలో ఎంత కాదన్నా నిజం, భార్యాభర్తల మధ్య ఒక ఆకర్షణ ఉంటుంది. అందుకే కదూ కాడి పెట్టి సమంత్రకంగా అభిషేకం చేస్తారు పెళ్లిలో. హరదత్తాచార్యుల వారిని మహానుభావుడు ఆయన మంత్రానికి వ్యాఖ్యానం చేశారు. అత్రి మహర్షి యొక్క కుమార్తె పేరు అపాల, ఆమె పేరు అపాల కాదసలు. ఆమెకి పెళ్ళవలేదు, ఒంటికి బొల్లి వ్యాధి వచ్చింది, అందుకని ఎవరు పెళ్లి చేసుకోలేదు. ఆమెని పాలించే భర్త లేడు కాబట్టి అపాల అని పిలిచారు. పెళ్లి కాకుండా ఇలా అపాల అపాల అని పిలిపించుకోలేకపోతున్నానని ఆమె నీటిలో దూకేసి ప్రాణం విడిచిపెడతాను. ఆమె కొట్టుకుపోతోంది. ఆమెకు అదృష్టవశాత్తు సోమలత దొరికింది. ఆమె సోమలతని తీసి నోట్లో నవిలి పిండి మానసికంగా ఇంద్రుడికి సమర్పించింది. అది ఇంద్రుడి యొక్క కాడి మీద పడింది. ఆ సమయంలో ఇంద్రుడు ఎడుతున్నాడు, వెడుతుంటే కాడి మీద పడింది, రథం కాడి మీద. ఇంద్రుడు సంతోషించి వెంటనే ఆమెకు బొల్లి వ్యాధి పోయేటట్టుగా అనుగ్రహించి తరువాతి కాలంలో పెళ్ళై ఆమె సంతోషించింది. శరీరము వివర్ణమైతే చర్మ వ్యాధులు వచ్చేస్తే భర్తకి భార్య మీద ఆకర్షణ పోతుంది, భర్తకు అలా వచ్చినా భార్యకు ఆకర్షణ పోతుంది. శాస్త్రమునందు ఒక మాట ఉంది, ప్రహృష్టులై ఉండాలి. భార్యాభర్తలు ఒండరులకి ఒకరి మీద ఒకరికి పరస్పరం పరిపూర్ణమైన ఆకర్షణ ఉంటేనే తేజోవంతమైన సంతానం కలుగుతుంది, లేకపోతే కలగదు. కావాలంటే నేను ఇప్పుడు అదంతా చెప్పడం కుదరదు, కానీ శ్రీరామాయణంలోనే షణ్ముఖోత్పత్తి శ్లోకాలు చదవండి, మీకు అర్థమవుతుంది. కాబట్టి పరస్పరాకర్షణ అవసరం. ఏ కారణం చేత వివాహం తర్వాత చర్మవ్యాధులు వచ్చి ఆకర్షణ పోయి దంపతులు తప్పు మార్గాన్ని పట్టకూడదని ఆ హరదత్తాచార్యుల వారు వ్యాఖ్యానం చేసిన ఆ మంత్రభాగం ఏదుందో ఆ మంత్రభాగంతో మంగళసూత్రాల్ని కాడి కన్నంలో పెట్టి పిల్ల మెడ మీద పెట్టి జలాలతో అభిషేకం పురుషుడు చేస్తాడు. అభిషేకం చేసినందుకు ఆయనకి రాదు, ఆ అభిషేక జలాలు ఆమె మీద పడినందుకు ఆమెకి రాదు. అవి పరమ శ్రద్ధతో జాగ్రత్తతో చేయవలసినవి, ఎందుకంటే జీవితాలకి సంబంధించిన విషయాలు. కాబట్టి అందుకు చేస్తారు కాడిమించి అభిషేకం. కాబట్టి సీతారాముల మధ్య కూడా ఆకర్షణ ఉంటుంది, నరుడిగా ఉన్నాడు కనుక. కానీ పెళ్ళైనప్పుడు ఉన్న ఆకర్షణ పరస్పరం ఒకరి మీద ఒకరికి శరీర శోభ వలన ఆకర్షణ కావచ్చు. ఆకర్షణతో ప్రారంభమై మనసులు మగ్గిపోవాలి, అది దాంపత్యం. అది లోకానికంతటికీ ఆరాధనీయం అవుతుంది. వాళ్ళ చేతి అక్షతలు కావాలని కోరుకుంటారు కనుక అదిగో అటువంటి గాంభీర్యం, అటువంటి పండిపోయిన దాంపత్యం సీతారాములది. అందుకే తల్లిని ఆయన మహానుభావుడు సీతాపహరణం జరిగిపోయిన తర్వాత అరణ్యవాసంలో కిష్కింధకాండలో రామచంద్రమూర్తి ఓ సరోవరం దగ్గరికి ఎడతాడు. నేను సీతమ్మ వైపు నుంచే చెప్పా ఇప్పటిదాకా. అంటే సీతమ్మ గురించి చెప్పినప్పుడల్లా రాముడు పక్కనే ఉంటాడు, ఇద్దరిని విడదీసి చెప్పడం కుదరదు అసలు. రామచంద్రమూర్తి దగ్గరికి రామచంద్రమూర్తితో సరోవరం దగ్గరికి ఎడతాడు. సతాం పుష్కరిణీం గత్వాం పద్మోత్పజుషాకులాం రామ సౌమిత్రి సహితో విలలా పాకులింద్రియ అంటారు మహర్షి. సరోవరాన్ని చూడగానే వలవలవలవల ఏడ్చాడు రాముడు. ఎందుకని? లక్ష్మణుడు ఊరడింపజేశాడు, అన్నయ్య అన్నయ్య ఏడవకన్నయ్య ఏడవకన్నయ్య అని. ఎందుకు ఏడవడం? సదాం పుష్కరిణీం గత్వా పద్మోత్పలజుషాకులాం, అరవిరిసిన తామర పువ్వులు చూస్తే ఏడుపు వచ్చింది. ఎందుకని? సీతమ్మ ముఖం కనపడింది అందులో. అది భర్తకుండవలసిన లక్షణం. తన మనసులో కామము చేత కదిలితే తన భార్య తప్ప అక్కడ ఇంకొకరికి స్థానం ఉండకూడదు. వాడు భర్త, వాడు ఆరాధనీయుడు తప్ప అన్యులకు స్థానం లేని హృదయం ఏదున్నదో ఆ హృదయంలోకి చేరిన భార్య ధన్యురాలు. అది వాల్మీకి మహర్షి యొక్క హృదయం. ఎంతమంది స్త్రీలో రాముడి కోసం ఎదురు చూశారు. స్త్రీలు కాదు, ఋషులు మోహించారు మగవాళ్ళై. పుంస్వాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం అయిన రాముడి మనసులో సీతమ్మ ఒక్కతే. అందుకని మహానుభావుడు వాల్మీకి మహర్షి అంటారు, ఆ పద్మం యొక్క కేసరములు ఇలా విచ్చుకుంటే అందులోంచి సువాసన వస్తోంది. ఆ సువాసన వస్తుంటే రామచంద్రమూర్తి అన్నారట,
ఈ పద్మములలోంచి వస్తున్నటువంటి వాసన నాకు తగులుతుంటే సీతమ్మ తల్లి యొక్క నిట్టూర్పులలా ఉంది లక్ష్మణ అని ఏడిచాను మహానుభావుడు. అంటే ఆయన మనస్సులో కదలడం అంటూ జరిగితే ఒక స్త్రీ ఒక్క సీతమ్మే కదులుతుంది. ఆయన వెళ్ళిపోతున్నాడు. అలా మబ్బు పట్టింది, వాన వచ్చేటట్టుంది. ఒక ఆడ నెమలి ఆడుకుంటోంది. ఎందుకని? మగ నెమలి నృత్యం చేస్తోంది. ఆ మబ్బు పట్టినప్పుడు మొట్టమొదట మగనెమలి నాట్యం చేస్తుంది. ఆ మగనెమలి పురి విప్పి ఎంతో సంతోషంగా నర్తిస్తుంది. నర్తించే సమయం కోసం ఎదురు చూస్తుంది ఆడనెమలి. ఎదురు చూసి ఆ నర్తించి ఆనందం పొందిన నెమలి యొక్క కంటి వెంట ఆనంద బాష్పధార పడుతుంది. ఆ బాష్పధారని ఆడనెమలి దాని చుట్టూ తిరుగుతూ పట్టుకుని మింగుతుంది. మింగి గర్భం ధరిస్తుంది. నెమలికి శారీరకమైనటువంటి సంపర్కం లేదు. నేను 16,000 మంది గోపికలతో ఉన్న భౌతిక సంపర్కం లేదని చెప్పడానికే శ్రీకృష్ణ పరమాత్మ కిరీటంలో నెమలీక పెట్టుకుంటారు. అందుకే సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. గడ్డి పరకని ఇలా పట్టుకుని తల మీద పెట్టుకుంటే అంతే, సమస్త పాపములు తొలగి సంకల్పిత కార్యం పూర్తవుతుంది. 17వ తేదీ పుట్టినటువంటి వారు ఏ లక్షణాలతో ఉంటారు, ఏ రంగంలో రాణిస్తారు, ఏ దైవాన్ని పూజించాలి వంటి విశేషాన్ని ఇప్పుడు తెలుసుకుంటారు. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో అదృష్ట భాగ్యం సంఖ్యాశాస్త్రానికి స్వాగతం. సంఖ్యాశాస్త్రరీత్యా జీవన గమనంలో చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని ఏర్పరచుకోవటానికి, వ్యక్తిత్వ లక్షణాలని పెంపొందించుకోవడానికి చాలా చక్కగా సహకరించేటువంటి విశేషవంతమైన ప్రభావమే న్యూమరాలజీగా మనకు శాస్త్రవేత్తలు తెలియజేశారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఒక వ్యక్తి పుట్టిన తేదీని అనుసరించి ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వ లక్షణాలు, ఉద్యోగ పురోభివృద్ధులు, ఆర్థిక స్థితిగతులు, ఆరోగ్య లక్షణాలు ఇవన్నీ కూడా అంచనా వేయగలిగినటువంటి సమర్థత ఈ యొక్క సంఖ్యాశాస్త్రంలో ద్విగుణీకృతంగా చెప్పబడుతూ ఉంటుంది. ఇప్పుడు 17వ తేదీ పుట్టినటువంటి వారి యొక్క లక్షణాలు, వారు ఏ ఏ రంగాలలో రాణించడానికి ఆస్కారం ఉంటుందో వారు కొలవవలసినటువంటి దేవత స్వరూపాలు, వీరి యొక్క అభివృద్ధిపదమైనటువంటి ప్రభావాలు ఏ విధంగా ఉంటాయో పరిశీలిద్దాం. 17వ తేదీ పుట్టినటువంటి వారు శనిగ్రహ ప్రభావజనితులుగా జీవితాన్ని సాగిస్తారు. వీరు గంభీర స్వభావంతో ఉంటారు. చాలా చక్కటి సహృదయ మనస్తత్వం వీరిలో ఉంటుంది. కొందరిలో కఠినమైనటువంటి మనస్సు కూడా ఉన్నప్పటికీ వ్యక్తులకు సేవ చేయటంలో వెనుకాడరు. వీరు అయిన వాళ్ళకి, బంధువులకి ఎక్కువ సేవ చేసి తాముగా జీవితాన్ని తెలుసుకునేటప్పటికల్లా 35 సంవత్సరాలు వస్తాయి. అయితే కొందరు 17వ తేదీ పుట్టినటువంటి వారు చాలా చిన్న వయసులోనే, దాదాపు 22వ వయసులోనే జీవితంలో సుస్థిరతమైనటువంటి స్థానాన్ని ఏర్పరచుకోవటానికి ఆస్కారాలు అత్యధికంగా ఉన్నాయి. ప్రభుత్వేతర ఉద్యోగాలలో వీరు రాణించడానికి ఆస్కారం ఉంది. కృషి చేసే రంగంలో నూతన విషయాన్ని కనుక్కోవాలి అనేటువంటి తపన, జిజ్ఞాస వీరిలో అత్యధికంగా కనిపిస్తుంది. వ్యాపార రీత్యా కనుక ఆలోచన చేసినట్లయితే కాంట్రాక్ట్లు, ఖనిజ సంపద, ఐరన్, సిమెంటు ఇటువంటి వృత్తులలో వీళ్ళు వ్యాపారాభివృద్ధిని సాగించడానికి ఆస్కారం అత్యధికంగా ఉంది. వైద్య నిపుణులుగా, వైద్య రంగ వ్యాపారులుగా కూడా వీరు రాణించడానికి ఆస్కారం అత్యధికంగా ఉంది. వీరి జీవితంలో ఫైనాన్స్కి సంబంధించినటువంటి వ్యాపారాలు
కలిసి రావు. ఒకవేళ ఆ వ్యాపారాలు కనుక చేసినట్లయితే మోసపోవటానికి ఎక్కువ శాతం గ్రహించాల్సి ఉంటుంది అనేటువంటి ఉద్దేశం. ఏది ఏమైనప్పటికీ కూడా 17వ తేదీ పుట్టినటువంటి వాళ్ళు ఆశుతోషుడైనటువంటి పరమేశ్వరుణ్ణి ధ్యానం చేయటం సర్వత్రా కూడాను శుభదాయకం. వీరిలో కొందరు జీవితం మీద కించిత్తు విరక్తి చెంది అనేక ప్రాంతాల్ని దర్శించాలి అనేటువంటి తపనతో వీరు లోక జ్ఞానం కోసం అనేక క్షేత్రాల్ని దర్శించాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. దేశాటన సాగించేటువంటి లక్షణం కొంతమందిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. వీరు గొప్ప గొప్ప పనులు చేయాలి అని చెప్పేసి తహతహలాడుతూ ఉంటారు. వీరు కనుక్కున్నటువంటి నూతన విషయాలు ప్రపంచానికి రాచబాటగానే మారతాయి. అంతేకాకుండా వీరు ఎవరికైనా సరే మనస్ఫూర్తిగా గనక ధనాన్ని అందజేస్తే ఆ ధనం తీసుకున్నటువంటి వ్యక్తి విశిష్టవంతమైనటువంటి అభివృద్ధి పదంలోకి పయనిస్తాడు. వీరి హస్తం అమృత తుల్యమే అని కూడా చెప్పాల్సి ఉంటుంది. వీరిలో వైద్య వృత్తి వారు, మెకానికల్ ఇంజనీర్సు, సైంటిస్టులు చాలా చక్కటి యోగవంతమైనటువంటి ప్రభావంతో జీవితాన్ని గడుపుతారు అని చెప్పవచ్చు. వీరు నిత్యం ఉపాసన చేయవలసినటువంటి దేవుడు సర్వేశ్వరుడైనటువంటి పరమశివుడు. 17వ తేదీ పుట్టినటువంటి వారు తమ ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్ని శని, ఆది, సోమవారాల్లో ప్రారంభించవచ్చు. వీరికి 8, 17, 26 తేదీలు బాగా కలిసి వస్తాయి అనేటువంటి విషయాన్ని గుర్తెరగాలి. వచ్చే వారం శుభమస్తు కార్యక్రమంలో 18వ తేదీ పుట్టిన వారి యొక్క వ్యక్తిత్వ లక్షణాలు, ఏ వృత్తుల్లో రాణిస్తారు, వారి ఇష్టదైవం, వారు ఆచరించవలసిన సూత్ర ప్రాతిపదికలు తెలుసుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు. ఈటీవీ ప్రేక్షకులు నమస్కారం. XXX డిటర్జెంట్స్ శుభమస్తు కార్యక్రమంలో శుభనక్షత్రం అంశానికి స్వాగతం. ఆదివారం షష్ఠి, అలాగే ప్రదోష కాలంలో సప్తమి. ప్రధానంగా ఉదయం 7 గంటల నుండి సప్తమి ఘడియలున్నాయి ఉత్తరాషాఢ నక్షత్రం. ఈ రోజున సూర్య ఆరాధన విశేషమైనటువంటి సత్ఫలితాన్ని ఇస్తుంది. అలాగే ఉద్యోగ ప్రయత్నములు చేసేవారికి కలిసి వచ్చేటటువంటి కాలం. ఈ రోజున చేసేటటువంటి సంకల్పాలు సత్ఫలితాన్ని ప్రసాదిస్తాయి. అలాగే ఆరోగ్యం కోసం సూర్య భగవానుణ్ణి ఆరాధించటం, జిల్లేడు పుష్పములతో సూర్య భగవానుణ్ణి ఆరాధించటం, సూర్యప్రీతిగా అర్ఘ్యప్రదానం చేయటం, ప్రదోష సమయంలో శివాలయంలో దీపారాధన చేస్తే విశేషమైనటువంటి శుభాలు చేకూరుతాయి. ఇక రేపటి శుభ నక్షత్రం అంశాన్ని పరిశీలన చేసినట్లయితే విశేషంగా సోమవారం, వైశాఖ మాసంలో బహుళపక్షంలో ఏర్పడేటటువంటి సోమవారం. బహుళము అంటే అధికము, ఎక్కువగా ఇచ్చేటటువంటి స్థితి. ఈ క్రమంలో సోమవారం బహుళ అష్టమి, శ్రవణ నక్షత్రం, శుక్లయోగం, అలాగే బాలవకరణం. యోగం బాగుంది, కరణం బాగుంది, నక్షత్రం బాగుంది. సోమవారం విశేషంగా శ్రవణ నక్షత్రంతో ఉన్నప్పుడు ఈశ్వర ఆరాధన అధికంగా ఫలితాన్ని ఇస్తుంది, అధికమైనటువంటి సత్ఫలితాలు వస్తాయి. అలాగే అష్టమికి, ఈ అష్టమి చంద్రుడు సోమవారం మానసిక దోషాలు తొలగటం కోసమై శివుణ్ణి అష్టోత్తరపూర్వకంగా, అలాగే బిల్వాష్టకం, లింగాష్టకం, శివాష్టోత్రం, ఈ మూడిట్లో ఏదైనా లేదా ఈ 3 అయినా సరే ఈశ్వరుడి దగ్గర చదివితే చాలా బాగుంటుంది. ఈశ్వరారాధన విశేషంగా కలుస్తుంది. విష్ణు నక్షత్రం శ్రవణ నక్షత్రం, అష్టమి తిథి. ఈ అష్టమి తిథిలో చేసేటటువంటి ఫలం అనంతమైనటువంటి శక్తినిస్తుంది. శుభ కార్యక్రమాలు చేయటానికి పనికిరాదు, కానీ తపస్సు చేసుకోవటానికి, ధ్యానం చేయటానికి, జపం చేసుకోవటానికి,
అష్టమీ చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత. అళికస్థల శోభిత అంటే అష్టమీ చంద్రుడితో కూడినటువంటి అమ్మవారిని రేపటి రోజున దర్శిస్తే దుర్గామాతని విశేషమైన మనోబలం పెరుగుతుంది. మానసిక దోషాలు తొలగటం కోసమే చంద్రశేఖరుణ్ణి ఆరాధించాలి. శ్రవణ నక్షత్రం ఉంది కాబట్టి ప్రదోషంలో విష్ణు సందర్శనం కూడా విశేషమైన శుభాన్ని ఇస్తుంది. శుక్లయోగం కాబట్టి శుక్లం అంటే శ్వేతము, శుద్ధము, పవిత్రత, నిర్మలము. ఉద్యోగ ప్రయత్నాలు అంతగా యోగించవు, చాలా జాగ్రత్తగా ఉండాలి. అష్టమి నాడు చేసే పనులు అష్టకష్టాలకు సంకేతం అవుతుంది కాబట్టి దైవారాధన చేసి మన ప్రయత్నాలు ప్రారంభిస్తే ఈశ్వర కృపతో మనం ముందుకు వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. అష్టమి సోమవారం నాడు చేసేటటువంటి ఈశ్వర ధ్యానం వల్ల ఆయుస్సంపత్తి పెరుగుతుంది, ఆయుర్దాయం పెరుగుతుంది, మనోబలం పెరుగుతుంది, స్వచ్ఛమైన శుద్ధమైనటువంటి భావనలు చైతన్యవంతంగా ఉంటాయి. శ్వేతవస్త్రధారులై తెల్లని పాలతో ఈశ్వరుని ఆరాధించడం, అలాగే తెల్లని బియ్యంతో, తెల్లని పుష్పాలతో, ఆర్ద్రాక్షతలతో, తడిపినటువంటి బియ్యాన్ని ఆర్ద్రాక్షతలు అంటాం, శివుడి దగ్గర ఉంచి నమస్కారం చేస్తే పరిపూర్ణమైన దైవానుగ్రహ సిద్ధి లభిస్తుంది. ఈటీవీ ప్రేక్షకులు నమస్కారం. ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో వారం అనుకూలత. గురువారం నాడు జన్మించిన వారి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ఏ ఏ రంగాల్లో రాణిస్తారు, ఈ అంశాన్ని పరిశీలన చేస్తే యజ్వా భూపతి వల్లభశ్చ గుణవాన్ ఖ్యాతో గురోర్వాసరే. గురువారం నాడు జన్మించడం ద్వారా యజ్వా యజ్ఞాధికారం సిద్ధిస్తుంది. దేవతారాధన చేసేటటువంటి శక్తిమంతులై ఉంటారు. మంత్రసిద్ధి, మంత్ర సంపద, వాక్ సంపద, అలాగే జపము, దేవతా సంబంధమైనటువంటి అనుష్ఠాన శక్తి, దేవతార్చనా శక్తి, వీటితో పాటు యజ్వ యజ్ఞకర్మాధికార సిద్ధి కలుగుతుంది. అంటే అపారమైన దైవ లక్షణాలు ఉంటాయి, దైవీ సంబంధమైనటువంటి ఆలోచనలు ఉంటాయి. అంటే దేవతలతో అనుసంధానమైనటువంటి బుద్ధిబలం ఉంటుంది. దేవతల గురించి తెలుసుకోవటం, అపూర్వమైనటువంటి విషయాలని అర్థం చేసుకోవటం, దేవతా సంబంధమైనటువంటి శక్తిని పొంది ఉండటం. గురువారం నాడు జన్మించడం ద్వారా సహజ దేవతా లక్షణాలు ఉంటాయి. విశేషమైన మంత్రసిద్ధి. గురువారం నాడు జన్మించిన వారు పూజ చేస్తే దానికి పట్టు ఎక్కువగా ఉంటుంది. ఎందుకని? యజ్ఞకర్మ లక్షణము, యజ్ఞకర్మాధికారము, మంత్రాన్ని అర్థం చేసుకునే శక్తి, మంత్ర వినియోగము, సహజమైన వాక్సిద్ధి, ఇవన్నీ వీళ్ళల్లో ఉంటాయి. అంటే సహజమైన అదృష్టవంతులు, కారణజన్ములు. గురువారం నాడు జన్మించిన వాళ్ళకి పుణ్యం అధికంగా ఉంటుంది. అలాగే భూపతి వల్లభశ్చ గుణవాన్, రాజమనోభీష్టాలని అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా ఆ కార్యములని నెరవేర్చటంలో సమర్థులు. అంటే ప్రభువుల మనోభీష్టాలని నిర్వర్తించేవాళ్ళు గొప్ప కార్యదర్శులు. ప్రభుత్వ ఉద్యోగాల్లో విశేషమైనటువంటి నిపుణత కలిగిన వారే ఉంటారు. ఖ్యాతి చెందిన వారే ఉంటారు. ధన విద్యా గుణోపేతో వివేకీ జనపూజిత. ధన విద్యా గుణోపేత, ధనవంతులు, విద్యాగుణోపేతులు, వివేకము కలవారు, జనపూజిత, అందరి చేత పూజింపబడేటటువంటి గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదించిన మహనీయులు గురువారం నాడు జన్మించిన వారు. ప్రధానంగా ప్రభుత్వ రంగాల్లో, కీలక స్థానాల్లో, కీలక పదవులలో అధికార ప్రాబల్యం కలిగి ఉంటారు. రాజమనోభీష్టాలని అర్థం చేసుకొని సచివులుగా, మంత్రులుగా వారి సేవలను అందిస్తూ ఉంటారు. అలాగే ఆచార్య సచివో వా స్యాత్, ఆచార స్థానాల్లో ఉంటారు, విద్యావేత్తలై ఉంటారు. బోధన శక్తి, మంత్ర వినియోగము, వాక్ సంపద, నైపుణ్యము, దక్షత, జ్ఞానము, దేన్నైనా అర్థం చేసుకొని విడమర్చి చెప్పగలిగినటువంటి వాక్సిద్ధి, వాక్ సంపద, వాక్చాతుర్యం, వాగ్నైపుణ్యం,
వాగ్భూషణం, వాగాకర్షణ, ఆకర్షణ అధికంగా కలిగి ఉంటారు. అన్ని రంగాల్లోనూ విశేషంగా విరాజిల్లుతూ ఉంటారు. గురుదేవత కటాక్షం కోసమై, గురు అనుగ్రహం కోసమై, సరస్వతి అనుగ్రహం కోసమై, మేధా సంపద కోసమై దక్షిణామూర్తిని కానీ, హయగ్రీవ ఆరాధన కానీ గురువారం నాడు పుట్టిన వాళ్ళు చేస్తే పరిపూర్ణమైన సంతుష్టాంతరంగులై విరాజిల్లుతారు. రేపటి శుభమస్తు కార్యక్రమంలో శుక్రవారం నాడు ఆచరించదగిన శుభ కార్యక్రమాలేంటి, ఏ కార్యక్రమాలు ఆచరించడం ద్వారా సత్ఫలితాలు సిద్ధిస్తాయి, ఈ అంశాలను పరిశీలించేద్దాం. కుటుంబంలో సభ్యుల మధ్య విభేదాభిప్రాయాలు ఎక్కువగా ఉన్నాయా? కుటుంబంలో శాంతి సౌఖ్యత లోపించిందా? అయితే ఈ సులభమైన ప్రక్రియను ఆచరించండి. ఏదైనా శుక్రవారం నాడు రాజరాజేశ్వరి అమ్మవారి చిత్రపటం ముందు 3 ఒత్తులు వేసి ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించండి. రాజరాజేశ్వరి అమ్మవారికి నెయ్యి కలిపిన అన్నాన్ని నివేదన చేయండి. అమ్మవారికి నివేదించిన అన్నాన్ని సుమంగళి స్త్రీలు ఎవరికైనా పంచిపెట్టండి. ఇలా చేస్తే కుటుంబ సభ్యుల మధ్య విభేదాభిప్రాయాలను తొలగింపజేసుకోవచ్చు.